హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి బ్యూటిఫుల్ రాహుల్ లిరికల్ వీడియో క్రియేట్ చేద్దాం. వీడియోను కాపీ రైట్స్ ప్రాబ్లం వల్ల ఎక్కువ వినిపించలేకపోతున్నాను. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, అక్కడ చూడండి. దీనికి కావాల్సిన ఫోటోలు కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. వీడియో క్రియేట్ చేయడానికి మనకు అలైట్ మోషన్ యాప్ కావాలి. ఇప్పుడు యాప్ను ఓపెన్ చేసుకుందాం. మీకు ఇట్లానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే బీట్ మార్క్ను షేక్ ఎఫెక్ట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అవి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని బీట్ మార్క్ ఓపెన్ చేయండి. మీకైతే ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. మీకు ఏమన్నా ఫైల్స్ రాకుంటే నేను డిస్క్రిప్షన్లో వాటికి కూడా లింక్ ఇస్తాను, అవి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అయితే ఎవరి ఫోటోలతో ఇక్కడ వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోల్డర్ తీసుకోండి, ఆ ఫోల్డర్ ఎంచుకోండి. నేనైతే అనుపమ మేడం తీసుకున్నాను. ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ వరకు తీసుకొని ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడికి ఫోటో కట్ అయిపోతుంది. ఫోటోని తీసుకురండి కిందికి, ఇట్లానే ట్రాక్ చేసి ఈ లిరికల్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఎఫెక్ట్స్, వాటి కింద ఉంచండి ఫోటోలు. లేదంటే ఇవన్నీ డిలీట్ చేసి మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళి ఇంకొక ఫోటో తీసుకోండి. మీకు ఇట్లా చేయడం రాకుంటే ఇక్కడ 3 డాట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కరెక్ట్, అది ఫిల్ అయిపోతుంది. ఈ ఫోటోని కూడా ఇట్లానే కిందికి తీసుకురండి. ఈ బీట్ మార్క్ వరకు ఈ ఫోటో ఉంచండి. ఈ బీట్ మార్క్ వరకు ఈ ఫోటో లేదనుకోండి, దాని మీద ట్యాప్ చేసి ఈ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇదైతే మీకు కరెక్ట్ అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ అలాగే ఇంకొక ఫోటో కూడా తీసుకోండి. ఇట్లాగే ఫస్ట్ ఫోటోలు మొత్తం యాడ్ చేసుకోండి. నేను మీకు ఈ ఫోటోలు మొత్తం యాడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఫోటోలు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫోటోలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఈ ఫస్ట్ ఫోటో తీసుకోండి. దీని మీద ట్యాప్ చేసి పైన ఉన్న ఈ చిన్న ప్లస్ సింబల్ ఉంది, దాంట్లోకి వెళ్ళండి. ఈ కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఈ ఫస్ట్ ఫోటోను ట్యాప్ చేయండి. మీది ప్లస్ సింబల్ ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ ఉంది కదా, ఈ పక్కన ఉన్న యారో మార్క్ను ట్యాప్ చేయండి. ఈ కలర్ సింబల్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇది ఇట్లా ఎక్కడి వరకు అంటే 7 సెకండ్స్ ఉంది కదా, డబల్ బీట్ మార్క్ లేదా, అక్కడి వరకు ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సేమ్ అట్లాగే ఓకే, యాడ్ చేశారు కదా. ఇది కరెక్ట్ రాలేదు, ఒకసారి దీన్ని ట్యాప్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి, అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ రండి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కింద ఎఫెక్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ డబల్ బీట్ మార్క్ ఉన్నాయి కదా, ఈ ఫోటోకి సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ 3 డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ దీని పక్కన ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి, సేమ్ అట్లానే పేస్ట్ చేయండి. మళ్ళీ ఇవన్నీ వదిలేయండి. మళ్ళీ మీకు డబల్ బీట్ మార్క్ ఉంటుంది, ఇక్కడ 2 చిన్నవి. మళ్ళీ సేమ్ దాన్ని అట్లాగే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. ఇది మళ్ళీ దీనికి ఇదే పేస్ట్ చేయండి సేమ్. ఇంకా మధ్యలో మిగిలిన ఎన్ని ఉన్నాయి కదా, మళ్ళీ అదే ఎఫెక్ట్ను సేమ్ దీంట్లాగే కాపీ లేయర్ చేసుకోండి ఫస్ట్ది. మిగతా ఎఫెక్ట్లు ఏవైతే మిగిలినాయో సేమ్ ఇదే లాస్ట్ డబల్ బీట్ మార్క్ వరకు ఇదే యాడ్ చేయండి. పేస్ట్ స్టైల్లోకి వచ్చి కలర్ సింబల్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఈ పేస్ట్ స్టైల్లోకిన అదే అప్లై అయిపోతుంది. ఇట్లా ఈ డబల్ బీట్ మార్క్ వదిలేసేయండి.
ఈ మిగతా లాస్ట్ ఉన్నాయి కదా, ఈ డబల్ బీట్ మార్క్ రెండు వదిలేసి బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. ఈ లాస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్ మీద ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. లాస్ట్ 2 బీట్ మార్కులు ఉన్నాయి కదా, ఇవి రెండింటికి అప్లై చేసాం కదా. ఈ తర్వాత చిన్న ఫోటోలన్నింటికి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇవన్నిటికీ సేమ్ అట్లానే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చాలా బాగా వచ్చింది. నేనైతే మీకు ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్తో సహా మొత్తం అన్నీ చేశాను. మీకు దీంట్లో టెక్స్ట్ రాకుంటే మాత్రం ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఫాంట్ వేరే మీరు యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్లోకి వెళ్ళండి, ఈ ఫాంట్లోకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళండి. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారంటే డైరెక్ట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇట్లా అన్ని ఫాంట్స్ మీరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లిరిక్స్ రాసి ఉంచాను అన్నిటికీ. ఒకవేళ మిస్ అయితే మీరు రాసుకోండి ఫాంట్ అయిని. ఈ ఆడియో సాంగ్ కూడా కావాలంటే మీకు రాకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. ఇక్కడ ఉన్న షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కింద మనకు ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.